వెల్కమ్ బ్యాక్ టు చిబితీస్ ఎటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం వంకాయ పచ్చిశనగపప్పు కూర వండుకుందాం. ముందుగా బాండి పెట్టుకొని నూనె పోసుకుందాము. నూనె పోసుకున్న తర్వాత అది కాగనిద్దాం. కాగిన తర్వాత దాంట్లో మనం 1 కప్పు ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకోవాలండి. అలాగే దాంట్లోనే 4 పెద్దవి పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. 4 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. దాన్ని బాగా వేగనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా, వాటిని చక్కగా కలుపుకుంటూ వాటిని బాగా వేగనివ్వాలి. చూసారు కదా, బాగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దీన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలు ఉండకుండా, ఉండలు కట్టేస్తే అది తినేటప్పుడు మనకి అలాగే తగులుతుంది. సో అందుకని చెప్పేసి ఉండలు ఉండకుండా ఉల్లిపాయల్లో ముక్కల్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోయిందంటే కనుక అది బాగా ఉడికిపోతుంది. ఎక్కడ కూడా మీకు ఉండ అనేది కనిపించదు అనమాట. సో అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేసామో దాన్ని ఆ ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అయితే రెండు కూడా బాగా వేగుతాయి అన్నమాట. ఉండలుంటే నోటికి తగులుతాయి కదా, అప్పుడు టేస్టీగా అనిపించదు. సో అందుకని చెప్పేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1.5 కప్పు కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే 1.5 కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టానండి. 2 గంటల ముందు నానబెట్టుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని దాన్ని తీసి దీంట్లో వేస్తున్నాను అనమాట. చూసారు కదా, వేసిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు అన్నీ కూడా బాగా ఉడికిపోతాయండి. ఇలాగే కలపకుండా మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత 3 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటిపోతుంది మీరు వెంటనే తీసి కలుపుకోకపోతే. సో అందుకని చెప్పేసి తీసి మూత తీసేసి మనం చక్కగా అవన్నీ కూడా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా బాగా కలుపుకోండి. కలుపుకుంటే ఆల్రెడీ మనం పచ్చిశనగపప్పు 2 గంటల ముందు నానబెట్టాం కాబట్టి అది ఉడకటానికి కూడా పెద్దగా ఎక్కువ టైం ఏం పట్టదు. టమాటోలు ఈజీగానే ఉడికిపోతాయి. సో అందుకని చెప్పేసి కలిపేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. తెల్ల వంకాయలు తీసుకున్నాను. వీటిని కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే కిందవే ఉడిపోకుండా అన్నీ కలిసి ఉడుకుతాయి అన్నమాట. అవి వేసేసేమంటే పై ఉడికిపోయి కింద ఉడికిపోయి పై అలాగా, పై ఉడికిపోయి కిందలాగా అలా ఉండిపోతాయి కదా. సో అందుకని చెప్పేసి మనం అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటే ఆ టమాటో ముక్కల్లో ఉన్నాయి కదా నీళ్ళు, వాటితోటి బాగా ఉడికిపోతాయి అన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు పసుపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ముక్కల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చక్కగా పసుపు కూడా ముక్కల్లోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి.
మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత కారం కూడా బాగా కలుపుకొని దాంట్లోనే 1.5 టేబుల్ స్పూను ధనియాలు, జీలకర్ర, కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, పెద్ద గ్లాసు. నానబెట్టుకున్న తర్వాత దాన్ని రసం తీసి ఆ పులుసు కూడా ఇందులో పోసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుందండి. మీకు పులుపు కావాలి అనిపిస్తే కొంచెం పెంచుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, బాగా పులుపు వచ్చేస్తుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను నిమ్మకాయ సైజ్ అంత వేసాను. వేసిన తర్వాత దాన్ని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం మంట మీద ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, మూత పెట్టాము, ఉడికిన తర్వాత ఇది ఇలా ఉందండి. దీన్ని ఇప్పుడు మనం కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు మంట మీద ఉడకబెట్టాలి. చూసారు కదండి, రెడీ.